యాసిడిటీ వచ్చేసింది అని చక్కగా పిల్స్ వేసుకొని అలా రిలాక్స్ అయిపోదాం అనుకుంటున్నారా? అస్సలు కాదండి. అది జస్ట్ ఒక టెంపరరీ సొల్యూషన్. పర్మనెంట్ మాత్రం కాదు. రాను రాను ఇష్యూస్ పెద్దగా అయిపోతాయి. సో, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నం తిన్న తర్వాత అస్సలు పడుకోవద్దు. అది మెయిన్ కారణం మీ ప్రాబ్లమ్‌కి. అన్నం తిన్న తర్వాత ఒక 100 స్టెప్స్ అలా మెల్లిగా నడిచి రండి. లేదంటే అలా జస్ట్ ఊరికే ఒక స్ట్రాల్ తీసుకొని రండి. తిన్న తర్వాత వీలైతే ఈ యాసిడిటీ ఎప్పుడైతే పెరుగుతుందో, ఈ మంట ఇలా వస్తూ ఉంటుందనమాట. బాడీలో పిత్తం ఎప్పుడైతే పెరుగుతుందో, ఈ ఇష్యూ వస్తుంది. దానికి ఆయుర్వేదంలో చెప్పే చిట్కా ఏంటంటే, కంపల్సరీ డయట్‌లో నెయ్యి ఉండాలి. అలాగే మనం ఈ మనుక అంటాం కదా! అంటే ఎండు ద్రాక్షాలు, ఇవి గనుక రెగ్యులర్‌గా మీరు వాటర్‌లో నానబెట్టి, మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ దీన్ని మెల్లిగా ఒక 10, 15 ఒక వ్యక్తికి 10-15 రేజిన్స్ గనుక మీరు తీసుకుంటే, ఈ యాసిడిటీ నుంచి సొల్యూషన్ పొందొచ్చనమాట. ఇది మీరు ట్రై చేసి, ఈరోజు డిన్నర్ తర్వాత మీరు ట్రై చేయండి. ఎలా అనిపిస్తుందో చెప్పండి.